నీ సర్వస్వం కాపాడుకునే శక్తి నీకు రావాలి అంటే నీ నోటిని అదుపు చేసుకోవాలి. అందుకనే ఏది పడితే అది మాట్లాడకూడదు. ఒంటరిగా ఉన్నప్పుడు నీ హృదయం కాపాడుకో, నలుగురిలో ఉన్నప్పుడు నీ నోటిని కాపాడుకో. నలుగురు ఉన్నామా, ఏం మాట్లాడితే తప్పిదం వస్తుందో అని జాగ్రత్త కలిగి పొదుపుతో మాట్లాడాలి. నేటి దినాల్లో ఎంత ఎక్కువ మాట్లాడితే నీకు అంత ఘనత పోయినట్టే, ఎంత తక్కువ మాట్లాడు నీకు అంత గౌరవం పెరుగుతూ ఉంటుంది సమాజంలో. కాబట్టి ఏం మాట్లాడుతున్నావో, ఎలా మాట్లాడుతున్నామో, ఎవరితో మాట్లాడుతున్నామో చాలా జాగ్రత్త కలిగి మాట్లాడితేనే నీ జీవితానికి అభివృద్ధి, మేలు దేవుడు నీకు అనుగ్రహిస్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఈ రోజుల్లో తొందరపాటుతనంతో మాట్లాడుతూ ఉంటారు, చిక్కులు పెట్టి మాట్లాడుతూ ఉంటారు, మోసంతో మాట్లాడుతూ ఉంటారు, లేని ఉన్నట్టుగా పుట్టించే మాటలు. మాట విషయం ఎలా ఉండాలంటే తప్పిపోకుండా విశ్వాసులకు మాదిరిగా జీవించుదుముగాక.